ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతంగా మనందరితో మాట్లాడుతున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎన్నో విషయాలు బలపరుస్తున్నారు, మనలందరినీ గొప్ప చేస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడుకుము, నేను నీకు సహాయము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, ప్రభు ఉదయకాల సమయంలో భయపడద్దు, మరి నేనే నీకు సహాయం చేస్తానని అద్భుతకరమైన మాటలు మాట్లాడుతున్నారు. చాలా భయము, చాలా భయంకరమైన పరిస్థితుల వల్ల మరి చాలా వేదనకి, మరి చాలా కృంగుదలకి మీ జీవితము మరి ఉంటుందేమో. చాలా చాలా పరిస్థితులు ఏమీ అర్థం కానట్లుగా ఉన్నాయా? అన్నిటికీ భయపడుతున్నారా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, లేదా మరి రాత్రి నిద్రించి మళ్ళీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక బాధ, ఆ భయమే వెంటాడుతూ ఉంది కదా. అయితే ప్రభు అంటున్నారు, నీ దేవుడైన యెహోవానగు నేను నీతో సెలవిస్తున్న ఈ మాటని పట్టుకుంటే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని ప్రభు మాట్లాడుతున్నారు. భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. ఏ విషయంలో వేదనతో ఉన్నారు, ఏ విషయంలో దుఃఖంతో ఉన్నారు, ఏ విషయంలో బలహీనతతో ఉన్నారు, ఏ విషయంలో చాలా చాలా ఒంటరి పోరాటాన్ని పోరాడుతూ ఉన్నారు, ఏ విషయంలో చాలా కృంగిపోయిన పరిస్థితిలో, అనుభవాలలో మీరు ఉన్నారు, ఏ విషయంలో ఉన్నా ప్రార్థించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరి ప్రార్థనలో ముందుకు సాగండి. దేవుడే అన్ని విషయాల్లో గొప్ప ధైర్యాన్ని నింపి మరి అద్భుతమైన రీతిలో నీకు, నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నారు. మనుషుల సహాయం ఎన్ని రోజులు మీరు మరి కోరుకున్నారేమో, మనుషుల పైన ఆధారపడి ఉన్నారేమో, వారు వీరు ఎవరో ఒకరు నాకు తోడై ఉంటే బాగుండు, లేదా నాకు సహాయం చేస్తే బాగుండు, ఏంటి పరిస్థితి, లేకపోతే మనము చాలా వ్యక్తులను ప్రేమిస్తూ వారి కొరకే ఎదురు చూస్తూ ఉంటాం. వారు నా తోడు ఉంటారు అనే నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటాం. చివరికి ఆ నమ్మకాన్ని మరి వారు కోల్పోతూ ఉంటారు. ఏ పరిస్థితుల్లో మరి మీరు ఉండి వేదన పడుతున్నారో అంత ప్రభు చూస్తున్నారు. కనుకనే ఆయన అంటున్నారు, భయపడద్దు. ఆమేన్. భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను. ఈ అద్భుతకరమైన మాట పట్టుకొని ప్రార్థించండి. ప్రభు పైన ఆధారపడండి. ఇన్ని రోజులు మీ జీవితం వేరే, ఇక నుంచి మీ జీవితం అంతా కూడా, మనందరి జీవితం అంతా కూడా ప్రభు పైన ఆధారపడుతూ ప్రభుని ఆశ్రయిస్తే ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏ ఉదయకాల సమయంలో బలమైన ప్రార్థన చేద్దామా? ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు విజయం ఇచ్చే దేవుడే ఉన్నారు. నీకు విజయం ఇవ్వబోతున్నారు. నీకున్న భయాలన్నింటినీ కూడా తొలగించి నేను గొప్ప చేయబోతున్నారు, నీకు సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని వాగ్దానం ఎత్తిపట్టి మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, శ్రేష్టకరమైన నీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా బలపరచబడుతున్నామయ్యా. నీ బలమైన మాటలు మా జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. చక్కగా ముందుకు సాగగలుగుతూ ఉన్నాం. మాలో ఉన్న ప్రతి భయాన్ని మీరు తొలగించండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో భయముతో, దిగులుతో, చాలా భయంకరమైన వేదనలో ఉండి అయా ఇదిగోండి ఈ లైవ్లో ఏకీభవిస్తూ ఉన్నారో నీకు తెలుసయ్యా. వారికి ఉన్న ఆ వేదన అంతా కొట్టివేయబడును గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉండును గాక అని ప్రార్థిస్తున్నా. మీరే సహాయం చేయండి అయ్యా. నిన్ను ఆశ్రయించే వారికి ఏ దిగులు ఉండదయ్యా. నిన్ను ఆశ్రయించిన వారు సురక్షితముగా నడిపించబడతారు. బిడ్డల జీవితంలో అయా ఇదిగోండి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తూ నడిపించమని వేడుకుంటున్నా. అలాగే ప్రభ ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మాటలు వింటున్నారో గొప్ప చేయండి. చేస్తున్న ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో నెమ్మదిని పరిస్థితుల్లో ఉన్నారేమో, నెమ్మదిని మీరు దయచేయండి. అలాగే ప్రభ బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు కృప కలుగును గాక, బిడ్డలు దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక అని ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే ప్రభ ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభ అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే తాకండి, మంచి ఆరోగ్యాన్ని దయచండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్
సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయగల కృపను కుమ్మరిస్తూ ఇంకా గొప్పగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, ఆ ప్రభా విధవరాలను, అనాథులను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని గొప్ప చేయమని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పిజి తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.